నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా కి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 28 జూలై 2025 సోమవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా. నేను ప్రజెంట్ జగిత్యాలలోనే ఉన్నా సార్. ఇది న్యూ బస్ స్టాండ్ సర్కిల్. నెక్స్ట్ మంత్ 15th వరకు ఇక్కడే ఉంటా. పోను ఢిల్లీ. చాలామంది అన్న మీరు వచ్చిరని రోజు కాల్స్ చేస్తున్నారు. పాపం బాగా మంది ఢిల్లీలో ఏవైతే ఆన్లైన్ మాధ్యమాలలో 2 లక్షలకి 80 లక్షల కార్ అని చెప్పారో దానికోసం ఇంకా తిరుగుతూనే ఉన్నారు. అది మాత్రం ఇప్పటివరకు వీళ్ళకి దొరకలేదు. ఇక మనలో వాళ్ళని అక్కడ మన లెక్క కార్లు అమ్మే మిత్రులను సంప్రదించితే వాళ్ళు అదేం లేదు సార్, అదంతా ఒకటి ఫాల్స్ న్యూస్ అంటే ఇక పాపం ఆడదాకా పోయి ఏదో గత్యంతరం లేక బండి కొనుక్కొని రిటర్న్ వస్తారు. అయితే మన ఇక దేశం మొత్తం ఉన్నారు కానీ తెలుగు రాష్ట్రాలలోనైతే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు ఐఫోన్ల కోసం కుటుంబ సభ్యుల్ని ఇంట్లో వేధించుడు, నాన్న కష్టం గురించి ఆయనకు అవసరం లేదు, అమ్మ తిని తినక నాన్న తిని తినక మనల్ని స్కూల్ ఫీజులని మనకు బట్టలని ప్రతి పండగకు తండ్రి తల్లి బట్టలు కొనుక్కోకుండా కూడా పిల్లలకు కొనిచ్చి వాళ్ళని ఒక ప్రయోజకులను చేయడానికి రాత్రింబావులు కష్టపడి ఒక స్టేజ్కి తీసుకొస్తే వాళ్ళు కేవలం ఒక ఫోన్ కొనియలేదనే ఒకే ఒక్క కారణంతో సూసైడ్ అటెంప్ట్ చేసిన పిల్లలు కూడా ఉన్నారు. ఒక మనిషి 20 సంవత్సరాల వయసు వరకు రావడానికి వాళ్ళ వెనకాల తల్లిదండ్రుల శ్రమ ఎంత ఉంటుంది, వాళ్ళు ఎన్ని త్యాగాలు చేసి మన నీడిదాకా తీసుకొచ్చారని మాత్రం ఆలోచన లేదు ఇప్పుడున్న జనరేషన్ పోరాళ్ళు. ఒకడు బైక్ కొనియలేదని ఆ మధ్యకాలంలో మా దగ్గర రాయపట్నం బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ మించి ఆ నదిలో దుంకిండు, బైక్ కొనియలేదు. ఇక ఒకడేమో ఫోన్ కొనియలేడని ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరించుడు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు తల్లిదండ్రుల కంటే ఎక్కువ సినిమా హీరోలు అంటే ప్రేమ. హీరో కోసం ఫ్లెక్సీ ముంగట బ్లేడ్ తోటి కోసుకొని రక్త బొట్లు పెడతారు, తొక్కిసలాటల ప్రాణాలు పోగొట్టుకుంటారు. కానీ తల్లిదండ్రుల కోసం బ్లాక్మెయిల్ చేస్తారు. తండ్రిని కానీ తల్లిని కానీ, అగో నువ్వు ఇది ఇస్తావా అయ్యావా, నా కోసమే కష్టపడుతురు కదా, నా కోసమే ఎత్తురు కదా, నాకు ఇవ్వడానికి మీకేమైతుంది అనే పిల్లలు ఈ మధ్య కాలంలో చాలామంది మోపారు. మొన్ననే మనం ఒక హీరో సినిమాకు తొక్కిసలాటల పాపం ఫ్యామిలీ కోల్పోయింది, ఒక కుటుంబం మొత్తం చిన్న భిన్నమైంది. మళ్ళా రీసెంట్లో సినిమా రిలీజ్ అయింది, దానికి కూడా సేమ్ అదే పరిస్థితి. వశపడని క్రౌడ్. ఇప్పుడు ఒక పోలీస్ వ్యవస్థ ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతుంది? చెప్తారు, అరే బాబు అటు సైడ్ పోకుర్రా తొక్కిసలాట అవుతుంది ప్రాణం పోతుంది అని చెప్తాడు ఒక కానిస్టేబుల్ అక్కడ నిలబడి. నేను చచ్చిన పర్లేదు నా హీరో కంటే ఎక్కువనా అని మనం ముంగటిపోతాం. కానీ మన ఇంటికాడ మన అయ్యవ మనల్ని ఈ సినిమా చూసి ఈ సినిమా మనం ఈరోజు చూడడానికి మనల్ని కంటి రెప్పలలో పెట్టుకొని కాపాడుకుంటూ ఇటు దాకా తీసుకొచ్చిన విషయం మనం మర్చిపిస్తాం. సినిమా హీరోకి ఏమైతే సార్, సినిమా ఫ్లాప్ అయినా పైసలు వస్తాయి, హిట్ అయినా పైసలు వస్తాయి. నేను అభిమానించే హీరో అయినా వాస్తవం మాట్లాడుతున్నా. నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. పవన్ కళ్యాణ్ సినిమాకు చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు. మా దగ్గర ఆ మధ్యలో ఏదో సినిమా రిలీజ్ అయితే ఈయన వెమ్లాడ మండలిలో వస్తుంది, సినిమాకి పోయి రిటర్న్ వచ్చేటప్పుడే అనుకుంటా యాక్సిడెంట్ అయి చనిపోయారు పాపం ఇద్దరు. దానికి హీరో ఏం చేస్తాడు? హీరో చెప్తాడు, బాబు జాగ్రత్తగా కోరి జాగ్రత్తగా రారి, లైన్లో క్యూ పద్ధతి పాటించారని చెప్తాడు. మనం పాటిస్తాం? మనం ఇంత పెద్ద ఫ్లెక్సీ పెడతాం. ఇక్కడ అనసూయ బొమ్మ ఉంది కదా, ఈ నుంచి కింది నుంచి పైదాకా ఇంత పెద్ద ఫ్లెక్సీ పెడతాం. ఆ ఫ్లెక్సీ పైకి ఎక్కి 2-3 పాల ప్యాకెట్లు ఇంపి హీరో మీద పోతాం. అదే అక్కడ ఒక కుక్క ఉంటుంది పాపం, 2-3 రోజుల నుంచి దానికి ఏం తిండి దొరకదు. హీరో పేరు చెప్పి కుక్కకు పోతాం, పాలు పొయ్యం. ఎందుకంటే కుక్క పోతే హీరోకి ఏం తెలుస్తుంది? ఆ ఫ్లెక్సీ మీద పోతే హీరో చూస్తాడు నన్ను అనుకుంటాం. మనం అన్న హీరో చూస్తాడు అంతే, ఏం చెయ్యడు. మీకు ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏమో. మొన్న ఒక క్యాండిడేట్ అయితే పవన్ కళ్యాణ్కు బ్లేడ్ బట్టి కోసుకొని ఫ్లెక్సీ మీద రక్తం చెల్లుతుండు.
అదే రక్తం అక్కడ మస్తు హాస్పిటల్లో ఎమర్జెన్సీ బ్లడ్ దొరకక ప్రాణాలు పోగొట్టుకునేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. అసొంటోళ్ళకు పోయి మీ అయ్యవ మీకు అదే చెప్పిర్రా, నీకు ఒక్క రక్తం సుక్క కింద పడద్దని నిన్ను మీ నాన్న అమ్మ కంటికి రెప్పగా కాపాడుకుంటా నీ నీటి దాకా తీసుకొచ్చారు. నీకు 25-30 ఏళ్ళు వచ్చేదాకా నిన్ను ప్రయోగం చేయాలని మీ నాన్న ఎంత కష్టపడి ఉంటాడు. అవన్నీ పక్కకెట్టి ఎవరో సినిమా హీరో కోసం ఏమో తల్లిదండ్రుల కంటే హీరోలు ఎక్కువ అయిపోయారు. ఎంతమంది ఫ్యాన్స్కు హీరో హెల్ప్ చేయగలుగుతాడు సార్ చెప్పు. 100 మందికి ఏమైనా అయింది, 100 మందికి ఎక్కడ వాళ్ళు అంతా ఆస్తులు అమ్ముకొని రోడ్డు మీదకి రావాలి. మన కోసం వాళ్ళు మొత్తం అన్ని అమ్ముకొని రోడ్డు మీదకి వస్తారేంది? మీకు నచ్చకపోవచ్చు కానీ ఇదే నిజం. ఐఫోన్ కోసం కిడ్నీ అమ్ముకుంటాం మనం. ఏ ఫోన్ అయితే ఏదో ఒక ఫోన్ అలో అంటే అయిపోయాయి. ఇప్పుడు మాస్ ఉండడానికి అంటే నేను సోషల్ మీడియాలో ఉన్నా. నేను చూడ ఎంత స్పీడ్ పోతాను, స్పీడ్ బ్రేకర్లు ఎత్తేసుకుంటాయి, అంత కట్టలు ఇరుగుతాయి. సోషల్ మీడియాలో ఉన్నా నేను. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టా ఉంది, ఫేస్బుక్ ఉంది. నాకు ఫోన్ కావాలి, అందుకని ఈ ఫోన్ కొనుక్కొని, అది కూడా ఐఫోన్ కొనలే నేను, దాన్ని మేనేజ్ చేసి పెద్ద తలకాయ నొప్పి సామ్సంగ్ ఫోన్ కొనుక్కున్నా, ఇష్టం ఉన్నట్టు వాడచ్చని. నా కెమెరా కోసం ఫోన్ కొన్నా. ఏం పనిలోనికి 2 ఫోన్లు, అలా 2 సిమ్ములు, ఇందులో 2 సిమ్ములు, 4 సిమ్ములు రీఛార్జ్, ఒక్క 3 నెలలకు 600, 4 సిమ్ములకు 4 6 2400, ఒక్క 3 నెలలకు 2400 పెట్టి రీఛార్జులు. ఒక్క ఫోన్ అన్నా 10 రూపాయలు సంపాదించే ఫోన్ కాదు, మళ్ళా ఖర్చు పెట్టేదే. ఏమన్నా లాభం ఉందా? మీ నాన్నకి ఏం ఫోన్ ఉంది ఒకసారి నువ్వు అడుగు. మీ నాన్న నిన్ను 20 ఏళ్ళు పెంచిండు కదా, నువ్వు ఇప్పుడు పైకి నువ్వు రోడ్ల మీద తిరుగుతున్నావు కదా, నీకు ఐఫోన్ కావాలి కదా. మీ నాన్న దగ్గర ఏం ఫోన్ ఉంది చూడు. నువ్వు కష్టపడి సంపాదించి ఆడోడో ఈడోడో అయ్యవని ఫోన్ కోసం డిమాండ్ చేసి బాధ పెట్టినట్టు నువ్వు పోయి నీ డబ్బులు నీ కష్టార్జితంతో మీ నాన్నకు ఐఫోన్ కొనియాలి. అప్పుడు మీ నాన్న సంతోషపడతాడు. నువ్వు ఐఫోన్ కోసం నేను చచ్చిపోతా, ఐఫోన్ కొనియకపోతే ఇంటికే రాను, మీరు నన్ను సరిగా కొడుకు లెక్క ట్రీట్ చేస్తలేరు, వాళ్ళ డాడీ కొనిచ్చిండు, వీళ్ళ డాడీ కొనిచ్చిండు, అవన్నీ ఎందుకు సార్? వాళ్ళ డాడీ బలిసినోడు కొనిచ్చిండు. మీ డాడీ మీ తాత ముత్తాతల నుంచి కష్టపడి ఈ దాకా వచ్చి వాళ్ళ నాన్న ఆయనని చదివిపోయలే, వాళ్ళ తాత వాళ్ళ నాన్నని చదివిపోయలే, మీ నాన్న నిన్ను చదివిపించిండు. అదే గొప్ప విషయం. నీకు అది గుర్తుండాలి కదా. నీకు అవేం గుర్తుకులేవు. నీకు కావాల్సింది ఫోను. ఫోన్ ఇవ్వకపోతే నేను ఏమన్నా చేసుకుంటా. ఫోన్లు ఏముంది సార్, అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇవాళ ఐఫోన్ ఉంటుంది, లేకపోతే దాని తాత ఫోన్ వస్తుంది. ఫోన్ ఏ ఫోన్ అయితే 20,000 నుంచి 50,000 వరకు సూపర్ ఫోన్లు ఉన్నాయి, ఐఫోన్ తాతలు ఉన్నాయి. కొనుక్కోరాదా? ఐఫోన్ అనేది ఏంటి సార్? బలిసిన వాళ్ళు వాడుకునే ఫోన్ అది. మన సొంటలకు మిడిల్ క్లాస్ నుంచి కింది స్థాయికి ఐఫోన్ ఎందుకు? అత్యధికంగా ప్రపంచం మొత్తంలో ఏం లేకపోయినా ఐఫోన్ వాడే మూర్ఖులు ఒక మన దేశంలో ఉన్నారు. ఏముండదు వాళ్ళ దగ్గర, ఇంటికి పోతే ఏముండదు, కానీ చేతులు ఐఫోన్. ఐఫోన్ అంటే అన్నం పెడితే ఏంటది చూపెట్టుకోవాలి. రే నేను ఐఫోన్ వాడుతున్నా, ఆ ఛార్జింగ్ చక్కగా ఆగి సావది. కింద పడితే డిస్ప్లేకి 20-30 అవుతాయి, రిపేర్ కాదు తొందరగా. మొన్న ఈ ఫోన్ మా బావ కింద వారేసిండు వీడియో తీయంగా, డిస్ప్లేకి 20,000 తీసుకున్నారు పుట్టి డిస్ప్లేకి. నాకు ఫోన్ లేకపోతే నడదు, ఎందుకంటే నేను యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయాలి, నా దందంతా దీని ఫోన్ తోటే నడుతుంది కాబట్టి నేను తీసుకున్నాను. లక్షలు పెట్టి ఫోన్ కొనుడు, అయ్యవని సతాయించుడు. కష్టపడి చదివి మంచి ప్రయోగం అయితే దాని తాత ఫోన్ కొనుక్కోవచ్చు. సినిమా హీరోల మీద పెట్టే శ్రద్ధ చదువు మీద పెట్టుర్రి. హీరోల కోసం బ్లేడ్లు పట్టి చేతులు కోసుకొని రక్తాలు బొట్లు పెట్టుడు. అయ్యవ కోసం వాడు రక్తం ఇస్తాడు. అయ్యో మీ అమ్మకో మీ నాన్నకో యాక్సిడెంట్ అయిందిరా అంటే నువ్వు రక్తం ఇస్తావా? ఆన్నే మొన్న ఉన్న రక్తం అంతా బ్లేడ్ తోటి కోసి హీరో మీద పోతివి. చెప్పిండా హీరో నీకు ఫోన్ చేసి, అరే నా ఫ్లెక్సీ మీద నువ్వు మొత్తం రక్తం అంతా సిందియాలని చెప్తాడా హీరో? నన్ను పూలదండ వేసిర్రు, పటాకాలు ముట్టించిర్రు, ఫ్లెక్సీలు కట్టిరంటే అది వేరు విషయం. ఊరియవ రక్తాభిషేకాలట, తొక్కిసలాట అయితే అని పోలీసు వాళ్ళు సిల్క చెప్పినట్టు చెప్తున్నారు. అయినా కానీ మా ప్రాణం పైన పర్లేదు మా హీరో కంటే. నువ్వు ప్రాణం పోతే నీ అయ్యవ నీ జీవితకాలం రోడ్డు పాలవుతారు. హీరోలకు ఏమవుతారు? నీ అసలు లక్షల మంది అభిమానులు వాళ్ళకు, అలా నువ్వు ఒక్కని నువ్వు వీక్తే అనుకుంటావు. మారూరు ఇప్పటికైనా కుటుంబం కోసం బతికి చచ్చిపోరు. ఎవరి కోసమో
ఎవడు పొలిటికల్ లీడర్ కోసం వాడు గ్యాస్ పోసుకుంటాడు. అభిమానించరు భయ్, తప్పులేదు. ఫ్రీడమ్ ఫైటర్ల కోసం ఫ్రీడమ్ ఫైటర్ల బొమ్మలు వేసుకోర్రి, అవి శాత కాదు మనకు. కన్న తరుణ బొమ్మ వేసుకునే వాళ్ళు 10% ఉంటారు మన దేశంలో. 90% ఆవరగాళ్ళ ఫోటోలు వేసుకునే వాళ్ళు శరీరం మీద. ఆడేం వచ్చి ఇంకేం ఇచ్చేది ఉండదు. అట్లాంటి వ్యవస్థ ఉంది ఓరాలకున్న వారైతే. ఐఫోన్ కావాలన్నట్టు, ఐఫోన్ ఎందుకు న్యూస్, అందుకే వీడియో వేసిన. తప్పేమన్నా మాట్లాడితే క్షమించారు. మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.